లెజిస్లేటర్ తీసుకునేటువంటి నిర్ణయాలు మొదలుకొని కార్యనిర్వాహక వర్గం చేసేటువంటి పనులు మొదలుకొని న్యాయస్థానాలు చేసేటువంటి జడ్జి 4 దిక్కుల 3 సముద్రాలు ఒక హిమాలయం మన దేశాన్ని కాపాడుతుంటే ఈ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని 4th ఎస్టేట్గా మీరందరూ కాపాడుతున్నారు. ఈ కాపాడే క్రమంలో కరిగిపోయిన కళాలెన్నో, కళాల చోటను చితికిన బతుకులెన్నో, కానీ జీవితంలో నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఈ కాలంలో మానవ సంబంధాల కంటే మనీ బంధాలు ఎక్కువైపోయినటువంటి తరుణంలో రాజకీయ లేదంటే ప్రజాస్వామ్య లేదంటే అధికారుల వ్యవస్థలో న్యాయస్థానాల వరకు ధనకాంక్ష మీద నడిచేటువంటి ఈ రోజుల్లో ప్రతి మనిషికి కీర్తికాంక్ష కోరిక ఉన్నప్పటికీ కూడా చనిపోయే అంతవరకు కూడా ధనం మీద మోజు పెంచుకున్నటువంటి ఈ సమాజం ఈరోజు వ్యవస్థ కుళ్ళిపోతున్న తరుణంలో ఎక్కడ సిగ్గుపడుతున్నారంటే దాన్ని మేల్కొల్పోయినటువంటి వాళ్ళు ఎవరున్నా ఉన్నారంటే మా మీడియా సోదరులే. ఈరోజు దేనికి భయపడని వ్యక్తులు ఒక్క మీడియాకి భయపడుతున్నారంటే వాళ్ళల్లో కొంత క్రమశిక్షణ వచ్చినా, చేసే తప్పులకి సిగ్గుపడుతున్నా, చేస్తున్నటువంటి అవినీతిని ఎక్కడ ఎండగడతారనేటువంటి భయంతో ఈరోజు ఇంకా చాలా అవినీతి తగ్గుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. అంతటికే కానీ మీ కలం చిన్నది, మీ హృదయం పెద్దది. అయితే ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను అటువంటి ఉన్నతమైనటువంటిది ఈరోజు లెజిస్లేటర్లు జీతాలు తీసుకుంటున్నారు, బ్యూరోక్రాట్స్ జీతాలు తీసుకుంటున్నారు, న్యాయమూర్తులు న్యాయాన్ని కాపాడుతున్న న్యాయమూర్తులు కూడా జీతాలు తీసుకుంటున్నారు. ఎటువంటి జీతం లేకుండా సమాజాన్ని బాగు చేయడానికి నిరంతరం శ్రమించే మీకు జీతాలు లేవు. కానీ మీకంటూ ఒక పెద్ద ప్రెస్, అందరూ చేయెత్తి నమస్కరించేటువంటి ఒక గొప్ప ఉంది. అందుకనే ఇందాక ఒకటి చెప్పా, మీ కళలు చాటున చితికిన బతుకులు ఎన్నానంటే ఆ నమస్కారాలకి, ఆ గౌరవాలకి ఏ కలెక్టర్ కానించి కిందవాడు ద్వారా గుర్తించే గుర్తింపుకి బానిసలై ఎంతోమంది జీవితాలని నాశనం చేసుకున్నటువంటి వాళ్ళని కూడా మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఇదే చెప్తున్నా, వ్యక్తిగత అభిప్రాయం కంటే ప్రజాస్వామ్యాన్ని, మన భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజా సమస్యని ఎలుగెత్తి చూపటంలో ఎప్పుడు కూడా ఉన్నంత కాలం మీకు సమాజంలో గౌరవం తగ్గదనే విషయాన్ని కూడా మన అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఈ రోజున చూస్తే సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయింది. ఈరోజు దేశంలో సోషల్ మీడియా ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి వెళ్ళిపోయింది. సోషల్ మీడియా ఈరోజు అది ఇచ్చినటువంటి న్యూస్ వాస్తవమా, వాస్తవం కాదని ఈరోజు ప్రజలు మళ్ళీ ఇంకొకసారి థింక్ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు రాసే రాతలకి విలువ ఉంది, ఒకప్పుడు రాసేటువంటి రాతలను నమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి మీ అందరిని కూడా మేము కోరుకునేది, ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా వాసులు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది కాదు. మన జిల్లాని బాగుపరచుకోవడం మన కర్తవ్యం, మన జిల్లా అభివృద్ధి చెందడం మన కర్తవ్యం. ఈ సందర్భంలో నిరంతరం కూడా ప్రజా సమస్యల మీద ఎప్పుడు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఈరోజు జర్నలిజందే ఉంది. ఈ రోజున పాత్ర ప్రజాస్వామ్యంలో జర్నలిస్ట్ పాత్రే ఉంది. అదేవిధంగా ప్రతిపక్షాలు దారి తప్పుతున్నప్పుడు కూడా వాటిని కూడా క్రమ పద్ధతిలో పెట్టాల్సిన బాధ్యత కూడా ఈరోజు జర్నలిజమే ఉంది. కాబట్టి మనం రాసే రాత ప్రజలకి నిజంగా అనిపించాలి. నిజమైనటువంటి రాత రాసినప్పుడు ప్రజా దీవెనలు మనకుంటాయి. ఎప్పుడు కూడా మనం ప్రజల పక్షాన నిలిచినంత కాలం ఒక వ్యక్తి రాసే రాత ప్రజల్ని కదిలిస్తుంది. ఒక్క వార్త, ఒక మంచి వార్త కొన్ని వేల మందిలో మార్పును తీసుకొస్తుంది. ఒక వ్యక్తి రాసే జర్నలిజం ఆ సంస్థని
ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తుంది. ఒక సంస్థ తీసుకున్న ఒక నిర్ణయం దేశం యొక్క చరిత్రను మార్చే విధంగా ఉండాలి. ఎంతోమంది కీర్తిమంతులు ఈరోజు స్వతంత్రం కోసం పోరాడినటువంటి ఎన్నో కీర్తిమంతులు ఈ రోజున జాగృతం చేస్తేనే భారతదేశానికి 79 సంవత్సరాల చరిత్రకు ముందు జరిగినటువంటి ఎంతో చరిత్రని ప్రజలను మేల్కొల్పినటువంటి వ్యవస్థ ఈ ప్రెస్. అటువంటి ఉన్నతమైనటువంటి విలువలతో ఉన్నటువంటి మనం దిగజారిపోతున్నటువంటి సమాజంలో కొంతైనా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. తప్పకుండా మన అందరం కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున మనం పట్టుకున్న మైకుల్లో లేదు శక్తి, ప్రజలు నమ్మే నిజంలో ఉంది నిజమైన శక్తి. ఈరోజు ట్యాగ్ లైన్లకి నేను రాత్రే చూసా ఒక న్యూస్లో, ఇరాన్ అమెరికా మీద అణుబాంబు వేశారని ఒక ట్యాగ్ వేస్తే ఇది ఎంతవరకు ప్రెస్కి వాస్తవానికి గౌరవింపదగంగా ట్యాగులు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాలి. ప్రజలని మనమే ఒక తప్పుదారి పట్టిస్తున్నాం. మర్డర్ కేసుల గురించి రాస్తున్నారు, దొంగతనాల గురించి పిన్ టు పిన్ రాస్తున్నాం, ఒక రేప్ చేస్తే రాస్తున్నాం, ఒక యాక్సిడెంట్ జరిగితే దానికి చూపించినంత నిజంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు, ప్రభుత్వంలో జరిగేటువంటి పరిస్థితులు, సమాజానికి కావాల్సిన అవసరాలని ఈరోజు ఫ్రంట్ పేజీలో రాయలేని స్థితికి, ర్యాంకుల స్థాయికి, ఈరోజు వ్యూవర్స్ స్థాయికి మన వ్యవస్థలనే మనం తగ్గించుకున్నందువల్ల ప్రజలు దానికి ట్యూన్ అయిపోయారు. ఈరోజు అందుకనే ప్రజలు మనం ఇచ్చినటువంటి న్యూస్ ఇది ఒరిజినల్ న్యూసా ఫేక్ న్యూసా అనేటువంటి ఆలోచించే స్థాయికి, ఈరోజు నమ్మకం లేని స్థాయికి మన వ్యవస్థల్ని మనం దిగజార్చుకోవడం కూడా మంచి పద్ధతి కాదనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ప్రజల్ని మేల్కొనే విధంగా మీ రాతలు ఉండాలి, ప్రజలు మేల్కొనే విధంగా మీ మీడియా వ్యవస్థ తప్పకుండా పనిచేయాలని మనసారా కోరుకుంటూ, ఒకటే మేము రాజకీయ నాయకులుగా ఉన్నాం, మా దగ్గరకు అన్ని రకాల వ్యక్తులు వస్తారు, లెక్క పెట్టవచ్చు. మన సమాజాన్ని మనం బాగు చేసుకోవడానికి, ఈ గ్రామాన్ని లేదా ఈ వాస్తవమైనటువంటి మన మండల పరిస్థితులు, మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే దానికి ఒక 2 నిమిషాలు నాకు టైం ఇచ్చి నేను చెప్పింది ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇది చేస్తే బాగుంటుందని చెప్పినటువంటి వాళ్ళు ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. వ్యక్తిగత అవసరాల కోసం వచ్చినటువంటి వాళ్ళే లక్షల మంది ఉంటారు. అంటే ప్రజల యొక్క ఆలోచన మారుతుంది. ఈ ఆలోచన నుంచి వాళ్ళని దారి తప్పుతున్నటువంటి ఆలోచన నుంచి మళ్ళా సక్రమైన మార్గాలకు తీసుకొచ్చేదానికి సాధనాలు మీరే. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎక్కడ నీడ్ ఉందో దాన్ని మీరు గుర్తించి ప్రజాస్వామ్యంలో నాయకులకు మా దాకా తీసుకురాగలిగితే, ఆ సమస్యను పరిష్కరించగలిగితే భావి భారత పౌరులుగా రేపు తీర్చిదిద్దబడేటటువంటి మన బిడ్డల భవిష్యత్తుకి ఒక నాంది పలికే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో మీరందరూ కూడా మీ వంతు మీ బాధ్యతలను నిర్వర్తించి మన జీవితాలు మనం బాగు చేసుకోవాల్సిందే. కానీ కలం పట్టాం, చేతుల్లో పేపర్ పెట్టుకున్నాం, మీడియా అన్నటువంటి ట్యాగ్ను పెట్టుకున్నాం, ఈరోజు చేతుల్లో మైక్ పెట్టుకున్నాం, ప్రజల ముందుకు పోతున్నాం, ప్రజల తరపున ఒక గొంతుగా నిలిచి ప్రజా సమస్యలని వెలుగెత్తి చాటేదానికి, ప్రభుత్వాన్ని మేల్కొల్పేదానికి మీ వృత్తిని మీ వ్యవస్థను నడపాలని మనసారా కోరుకుంటూ, ఈరోజు ఇంతమంది మేధావుల మధ్య మాట్లాడే అవకాశాన్ని కల్పించినటువంటి ఇక అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.